నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం. అందులోని ప్రధాన వార్తలుగా అన్ని పేపర్లలో ఇచ్చిండో చూసుకుందాం. అందులో ప్రధాన వార్త, కదిలాయి జగన్నాథ రథచక్రాలు. వేడుకగా రథయాత్ర, భక్తజన సంద్రంగా మారిన పూరి. యాత్ర ప్రారంభానికి ముందుకు క్షేత్రం ఎదుట రథాలు. దీనికి సంబంధించి జగన్నాథ రథచక్రాలు వాళ్ళు భక్తుల నడుమ గుంజుకోబోతున్నారు. దానికి సంబంధించినటువంటిది ఒక విజువల్ ఒకసారి మనం చూద్దాం. అక్కడ యాత్ర స్టార్ట్ అయింది. ఆ యాత్ర స్టార్ట్ అయిన సందర్భంలో ఆ విశేషాలను ఉన్నటువంటి వాళ్ళు తీసుకుపోయేటువంటి విధానం ఏ విధంగా ఉన్నది ఒకసారి చూద్దాం. అది ఇచ్చింది. కదిలాయి జగన్నాథ రథచక్రాలు. ఇది విజువల్ అన్ని పేపర్లలో వచ్చింది. అదే ఇది దానికి సంబంధించినటువంటి పూర్తి వార్త ఒకసారి చూసుకున్నామండి. హరిబోల్ జై జగన్నాథ అన్న భక్తుల నినాదాల మధ్య శుక్రవారం ఒడిశాలోని పూరి జగన్నాథుని యొక్క నందిఘోషు రథం కదిలింది. 1,00,000 మంది భక్తులతో రాకతో పూరి దివ్యధామం జనసంద్రాన్ని తలపించింది. తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచిన సేవాలాల్ జగన్నాథ ఆలయం తలుపులు తెరిచిన జగన్నాథుడు జలభద్ర, సుభద్ర, సుదర్శనుడితో కూడిన సన్నిధులతో మంగళ హారతులతో మైలం గోపాల వల్లభ సేవలు నిర్వహించారు. తర్వాత సోంపటి వేడుకల్లో భాగంగా చతుర్మూర్తులకు చాలమాల చేపలు అలంకరించారు. 10 గంటల 40 నిమిషాలకు ప్రారంభమైన పోటీ 12 గంటల 10 నిమిషాలకు ముగిసింది. రథాలు అధిరోహించి కనిపించే విగ్రహాల సన్నిధిలో ఇతర సేవలు కొనసాగే. మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు పూరి జగన్నాథ ఆలయంలో ఆచార్య నిత్యానంద సరస్వతి శిష్యగణంతో రథాలపైకి వచ్చి పూజలు చేశారు. పూరి జగన్నాథుని దివ్యసింగ్ ఆనవాయితీ ప్రకారం చతుర్మూర్తుల సన్నిధిలోని బంగారు చీపురుతో శరపారాయణ చేసి కస్తూరి కల్లాపి చల్లి హారతులిచ్చారు. అనంతరం రథాలకు అశ్వసలు సారథులు వండిన వంటల్ని పడేసి మళ్ళీ సిద్ధం తాళ్లతోటి కట్టారు. ఉదయం 4 గంటల 10 నిమిషాలకు అంతస్తుల బలభద్రుని ఎలాంటి రథం యాత్రగా ప్రతిరోజు ఈ జెండాని మారుస్తారు. ఏ రోజైనా 7 గంటలకు రథాలు 18 సంవత్సరాలు మూసివేయాలి. దేవి మందిరానికి చేరుకోవడంతో యాత్రను మధ్యలోనే నిలిపివేశారు. ఆయన్ని తలుచుకుంటే మిత్రులంతా కలిసి గవర్నర్ కమ్మంపాటి హరిబాబు దంపతులు, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ దంపతులు, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళంతా కలిసిండ్రు, అక్కడ ఉన్నారు. దానికి సంబంధించిన దాంట్లో చిన్న అలజడి కూడా చోటు చేసుకున్నది. అక్కడ ఏనుగు జనం మీదకి రావడం వల్ల కొంచెం ఒకరికి గాయాలు కూడా అయినాయి అని చెప్పేసి అంటారు. అది అంగరంగ వైభవంగా అక్కడ జరిగిందనేది మన కంటికి కట్టినట్లు కనబడతా ఉన్నది. ఈనాడు పేపర్లోని ప్రధాన వార్త ఇంకోటి ఇచ్చిండ్రు. చెరువులో నీటి దొంగలు, షికం FTL బఫర్ జోన్లలో బోర్లు వేసి తోడకం, 1000 ట్యాంకర్లతో అక్రమ రవాణా, పారిశ్రామిక ప్రాంతాలు కాలనీలో విక్రయాలు, 20,000 లీటర్ల ట్యాంకర్లు, ధర 10,000. రాజధాని శివార్లో యథేచ్ఛగా నీటి దంద, భారీ వాహనాలతో చెరువు కట్టలు, రోడ్లు ఛిద్రం. ఇది చూస్తాం హైదరాబాద్ మహానగరంలో కానీ ఇలాంటి బాగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అంటారు. ఇంత పెద్ద జరుగుతూ ఉంటే కూడా అధికారులు ఏం చేస్తానట్టు ఆలోచన చేయాలి. ఎందుకంటే చెరువులు ఎండిపోతా ఉన్నాయి. దాని పై పక్కన కింది పక్కన బోర్లు వేసి ఆ నీళ్ళని తీసుకొచ్చి మామూలుగా వాళ్ళ అవసరాలు, కాలనీ అవసరాలకు అమ్ముతా ఉన్నారు. ఇది ఒక దండగా మారిపోయింది. కానీ ఏం చేస్తారు ఇక్కడ అధికారులు అని చెప్పేసి అంత పెద్దగా ఇస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది భారం మోపుతా ఉన్నారు, ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు. ఆ భూగర్భ జలాలను యథేచ్ఛగా తోడేసుకొని వీళ్ళు వ్యాపారానికి అలవాటు పడి బడాబాబు వీళ్ళంతా ఎవరు మామూలు చేస్తారు.
ఎవరు ధనవంతులు వాళ్ళే చేసుకొని వాళ్ళు ఇంకా ఆర్థికంగా బలపడతాం, ఇలాంటివైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది చూడాలి. చెరువులలో దొంగలు పడ్డారు, భారీ ఎత్తున బోర్లు వేసి జలవనరులను దోపిడీ చేస్తున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థతో పాటు శివారు ప్రాంతంలో మంచినీటి అవసరాలను కొందరు అక్రమ వ్యాపారానికి వాడుకుంటున్నారు. నగరం చుట్టూ ఉన్న నీటి వనరులకు మురుగు రసాయన వ్యర్థాలతో దాదాపు కలుషితమై వినియోగానికి పనికిరావడం లేదు. దీంతో అక్రమ వ్యాపారులు కొన్ని చెరువులు, కుంటలు, ఎగువ ప్రాంతాల్లో బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నారు. ఈ నీటిని పరిశ్రమలకు, ఖాళీలలో వినియోగిస్తూ స్థానిక రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న వారు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకుని ఇలా నీటి వ్యాపారం చేస్తున్నారు. నిత్యం వేల కొద్ది ఇది తోడేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. చెరువులు, కుంటలు, శిఖాలు పూర్తి మట్టం స్థాయి బఫర్ జోన్ లో మత్తడి ప్రాంతాలను కబ్జా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో భారీ గుంతలు తవ్వి నీటిని ఇంకిపోకుండా ఆ టార్పలీలను ఇట్లా కప్పేసి అదే ప్రాంతంలో 8-12 ఇంచుల బోర్లు వేసి నీటిని తోడి గుంతలు నిల్వ చేసుకొని విక్రయిస్తాడు. ఇంకోటి ఏంది, వాళ్ళు ఆల్రెడీ ఆ బోర్ల నీళ్ళని తీసుకొని ఓ చిన్న గుంతలాగా తీసుకొని దానిలో టార్పిన్ షీట్లు వేసేసి ఆ నీళ్లు ఇంకకుండా అందులో పోసుకొని మళ్ళీ తర్వాత ట్యాంకర్లు నింపుకొని వ్యాపారం చేస్తా ఉన్నారు. ఇదంతా రాజకీయ నాయకులు అన్నదండలతో చేస్తారని చెప్పేసి ఈనాడు పేపర్లో అంత పెద్ద వార్త ఇచ్చిండ్రు. మరి అధికారులు ఏం చేస్తాడు మరి ఏందో చూడాలి. రాజకీయ నాయకులు సేవ చేస్తామని వచ్చారు కాదే, మీరు వ్యాపారాలు చేసుకోవడానికా, మీరు సంపాదించుకోవడానికా? ఇలాంటి వాళ్ళకి చేసేసి సామాన్య పైన భారం నెడతా ఉన్నారు. ఈ భూగర్భ జలాలు అడగంటి పోవడం వల్ల మరి ముందు తరాలకి ఏమో మీరు న్యాయం చేస్తారో చూడాలని చెప్పేసి టిఆర్ నిజాం నుంచి అడుగుతా ఉన్నాం. ఇంకోటి, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. మున్సిపల్ కోర్టును మొన్ననేమో స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు జరుపుతారా అని చెప్పేసి హైకోర్టు ఇచ్చింది. అది 3 నెలలలో జరపాలి, అది 30 రోజులలో రిజర్వేషన్ కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పింది. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు స్పందించి ఎందుకే మరి మున్సిపాలిటీ ఎన్నికలు ఎందుకు పెడతలేరా అని చెప్పేసి అంటారు. ఎందుకు పెడతలేరా ప్రభుత్వంలో పెద్దలంతా? ఎందుకు పెట్టలేకపోతారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అవసరం లేదా? అక్కడ పాలన ఉండొద్దా? ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటే సరిపోతుందా? ఈ రాజ్యాంగము 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది. మరి 3 అంచెల వ్యవస్థ సక్రమంగా లేనప్పుడు ఏం పాలన అందిస్తాం మనం? ఎందుకు భయపడతానట్టు? ఏమనంటే మేము రిజర్వేషన్లు పెంచుతా ఉన్నాం కాబట్టి రిజర్వేషన్లు పెంచడానికి అనుకూలంగా లేదు, అది కేంద్రానికి పంపినాం, అది తెచ్చినాక పెడతామని. ఇక ఇంకెన్ని రోజులు అవుతుంది? అది ఎన్ని రోజులు చేస్తారు ఇది తొందరగా? ఎందుకంటే ఇక్కడ ప్రజలు మంచి చెడు అడగడానికి ఎవరు లేకుండా పోతా ఉన్నారు. ఖచ్చితంగా కొన్నిట్లలో ఆఫీసర్లే ఖచ్చితంగా ఉంటలేరు, ఆ అధికారులు ఎవరిని అడగాల పోయి? ఇక్కడ సర్పంచ్లో, లేకపోతే వార్డు మెంబర్లో, లేకపోతే కౌన్సిలర్లో, మున్సిపల్ చైర్మన్లో ఉంటే వాళ్ళ దగ్గర పోయి మా బాధలకి మా కథలకి అని చెప్పేసి చెప్పడానికి ఉంటుంది. ఎమ్మెల్యేలు చెప్తే ఎమ్మెల్యేలు వినే సందర్భం లేదు. మళ్ళీ మీకు ఎవరు చెప్పాలి? మళ్ళీ కార్పొరేషన్ చైర్మనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి కౌన్సిలరో వీళ్ళ చెప్తేనే వింటారు. ఈ ప్రజలు చెప్తే వింటారు. మరి విన్నప్పుడు మరి వీళ్ళ త్రూ వాళ్ళకి చెప్పాలంటే ఎన్నికలు నిర్వహించాలి కదా. మరి ఎందుకు భయపడతానట్టు ప్రభుత్వం ఆలోచన అర్థమైతలేదు. ప్రతిదీ కోర్టులు చెప్పుకుంటూ పోవాల్సిన పని లేదు. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసే వ్యక్తులుగా ఈ 3 అంచెల వ్యవస్థ జరగాలి కదా. ఈ గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, మున్సిపల్ స్థాయి నుంచి జరిగేటువంటి నియంత్రణ మొత్తం జరగాల్సిన అవసరం ఉన్నది. కానీ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం. మీరు ప్రజలు కూడా అడగాలనే, ఎందుకు అడుగుతలేదు అర్థమవుతలేదు. వాళ్ళ బిజీ లైఫ్ లో పడిపోయి అసలు ఏం జరుగుతుందో మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఇంతకుముందు ఒక 20 ఏళ్ల క్రితం అందరూ ఒక దగ్గర కూర్చొని ఏంటి సమస్య గీది ఉన్నది, ఈ సమస్య గీది ఉన్నది, ఎవరిని అడగాలి, ఎందుకు ఈ కథ అని చెప్పేసి చర్చించుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ మొత్తానికి దాన్ని వదిలేసిండ్రు. ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజు బలమైన ఓటుని మీకు ఇచ్చిండ్రు. ఆ ఓటు ఎమ్మెల్యేలు ఎక్కువ కాదు, కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. వ్యవస్థలను కూడా 100 పాలు నిర్మించుకున్నప్పుడే మనం అనుకున్నటువంటి పరిపాలన అందుతుంది. కాబట్టి మీరు కూడా నిలదీయాలి, ప్రజలు నిలదీయాలి. ఎందుకే మాకు ఎలక్షన్ ఎందుకు పెట్టలేకపోతారు, మీకు ఏమైంది, మీరుంటేనే సరిపోతుందా అని చెప్పేసి అడగాల్సిన సందర్భం ఉన్నది. అడుగుతుంది, కోర్టే చెప్తా ఉన్నది. ఇక చూడాలి. ఇంకోటి కూడా ఇచ్చిండు. సర్పంచ్ రిజర్వేషన్లు వస్తాయట, నోటిఫికేషన్ వస్తాయని వచ్చిన తర్వాత ఇక ఆశాభావాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భయాలు స్టార్ట్ అయినాయి. మా రిజర్వేషన్ వస్తుందా రాదా, పక్కలోకి పోతుందా, వస్తే ఎన్ని పైసలు ఖర్చు పెట్టాలి, పెడితే గెలుతామా ఓడతామా, ఓడిపోతే ఏం చేయాలా మళ్ళా అని చెప్పేసి వీళ్ళు అభద్రతా భావంలో పడ్డారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే నిలబడతామని చెప్పేసి అనుకుంటారో
వాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకోకుండా నిజాయితీగా సేవ చేద్దాం అనుకున్న వాళ్ళు రాండి. ఎందుకంటే ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు ఏం కాదు, పక్క వాళ్ళు వచ్చి 4 లీడర్లు వచ్చి నువ్వు సర్పంచ్ నిలబడే, ఎకరం భూమి అమ్ముకోవే, అప్పులు చేయ, అజ్జి అని చెప్పి ఓడిపోతే నువ్వు ఎట్లా వస్తాయో తెలియదు. మరి గెలిచినోడు ఏదో విధంగా అయితే సంపాదించుకుంటాడు, కానీ ఓడిపోతే నీ బతికేందో ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు 2 కాళ్ళు ఇచ్చిండు, 2 చేతులు ఇచ్చిండు, 2 కళ్ళు ఇచ్చిండు, 2 అందరికీ అన్ని అవయవాలు ఇచ్చిండు. కానీ 100కు 500కు 1000 రూపాయలు 2000కి అమ్ముడు పోతా ఉన్నారు. రోజు పని చేస్తా ఉన్నారు. 5 ఏళ్లకు ఒకసారి ఈ 1000కో 2000కు అమ్ముడు పోయి విలువైన ఓటు హక్కును దుర్వినియోగం చేస్తాండ్రు. ఓడిపోయిన వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి వాళ్ళు ఘోరంగా అవుతా ఉన్నారు. గెలిచిన వాళ్ళు ఏ విధంగా అవినీతి తీయాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రశ్నించే తత్వం లేకుండా పోతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఏంటంటే నిజంగా మాకు రాజ్యాంగం నుంచి హక్కు వచ్చింది, హక్కు అనేది ఈ రోజు అంబేద్కర్ హక్కు ఇచ్చిందంటే ఏమంటారంటే అంబేద్కర్ ఒక కులానికి ఆపాదించారని చెప్పి. అంబేద్కర్ అనే వ్యక్తి అన్ని కులాలకు ఓటు హక్కు ఇచ్చిండు, అందరినీ సమానంగా చూసుకునే హక్కు ఇచ్చిండు. కాబట్టి ఆ ఓటు హక్కు అనేది బలమైనది. దాని గురించి చర్చలు జరగాలి. ఓటు ఎంత విలువైనది, ఎంత బలమైనది, దాంతో ఏం చేయొచ్చు అనేది చూడాలి. ఎందుకంటే నీ దగ్గరికి ఎన్నడూ రాని వ్యక్తి, నువ్వు అంతే పట్టించుకోని వ్యక్తి నీ ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు గుడిసెలో ఉన్నా కూడా నీకు దండం పెడతా నాకు ఓటే అని చెప్పేసి మర్చిపోతాను. ఓటు అనేది అంత విలువైనది, అంత బాధ్యతగా నువ్వు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఓటర్ మహాశయులారా అది ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకుంటారో ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ ఆలోచన చేయాలి. ఎవరు నిజాయితీ పరులు, ఎవరి వల్ల న్యాయం జరుగుతుందని ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి వాళ్ళకు కూడా గుర్తు చేస్తాను. ఓటు అనేది చాలా విలువైన ఆయుధంగా ఉన్నది, దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పి చెప్తాను. వీళ్ళు ఈ భయాల నుంచి బయటపడాలి. ఎందుకంటే నిజంగా సేవ చేద్దాం, సేవ చేయండి. ఎందుకంటే డబ్బులలో పడి ఆ డబ్బులంతా ఆగం చేసుకొని ఆగమాగం కాకుండా అని మళ్ళీసారి టీఆర్ నిజం నుంచి మీకు గుర్తు చేస్తాను. రిజర్వేషన్ ప్రక్రియ వస్తుందని చెప్పేసి అంటారు. ఈ ఆగమాగం అయితే కావచ్చు. కాకపోతే ఆశాభావాలతో ఉన్నది, నాకు వస్తుందో రాదో. ఇన్ని రోజులు నేను నిలబడతా అనుకున్నా కదా, మనం నిలబడను. పక్కని కొత్త ఎట్లా, ఆ కుల పొల కొత్త ఎట్లా, ఈ కుల పొలకు ఎట్లా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని మంచి విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం. ఇంకోటి, ఐఏఎంసీకి భూ కేటాయింపులు చెల్లదు. కంపెనీల చట్టం కింద నమోదు కాని సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి ఉచిత భూమి పొందే అర్హత లేదు. ఏఎంఏసీకి భూ కేటాయింపులు దాఖలైన పిల్పై హైకోర్టు ధర్మశాస్త్రం కీలక తీర్పు. వాస్తవానికి ఏంటంటే ఆ చట్టం కింద నమోదు కానప్పుడు భూమి ఎట్లు ఇస్తారు, వాళ్ళు అది ఏ అవసరంలో వాడుకుంటారు కదా. కంపెనీల చట్టానికి అనుకూలంగా ఉంటేనే భూమి ఇస్తామని చెప్పేసి హైకోర్టు ఆ తీర్పు ఒక వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం చెల్లదని చెప్పి చెప్తాను. వివస్త్రం చేసి జనాంగంలో జీడి పోసిండు. వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంతో వివాహితను చితకబాదిన గ్రామస్తులు. హనుమకొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మానవీయ ఘటన, ఇంకా పోలీసులకు అందని సమాచారం, వారి ఆచూకీ తెలియని పరిస్థితి. ఇది ఘోరం. ఎప్పుడు వెనకట వీళ్ళు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని చెప్పేసి ఒక మహిళను మంచానికి కట్టేసి ఆమెను మొత్తం బట్టలు తీసేసి ఆమె జనాంగాలలో జీడి పోసిండట. అది ఎక్కడో కాదు, హనుమకొండ జిల్లాలో జరిగింది. ఇక వాళ్ళను జీడి పోసి విపరీతంగా కొట్టి జీడి పోసిండట. ఇక మరి చూడాలి ఇంత ఘోరం అంటే. ఇంతవరకు కూడా పోలీసులకు విషయం తెలియలే. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని ఎక్కడో వేరే దగ్గర ఉంటే తీసుకొచ్చి మంచానికి కట్టేసి జీడి పోసి కొట్టి, మరి వాళ్ళు ఇంతవరకు ఎక్కడ ఆచూకీ కూడా తెలియదట. చూడాలి సభజం ఘోరం. అప్పుడు మన చిన్నప్పుడు వినేది, నువ్వు చేద్దాం జీడిపోతాం నీ కారం అనే సందర్భాలు ఉండే. కానీ వీళ్ళు ఇంత ఘోరంగా చేసిరటంటే ఆమెను జనాంగాలకి వెళ్ళి ఇంకా రక్తం వస్తుంటే కూడా జీడిపోయి చిత్రహింసలకు గురి చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు. వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్న ఆ మహిళకు ఈ విధంగా చేసిరని చెప్పేసి ఇది చూసినాం. ఇంకో వార్త, నమస్తే తెలంగాణ. నిన్న జూరాల నేడు మంజీరా డ్యాంలలో డ్యామేజీ. సర్కారు నిర్లక్ష్యంతో దెబ్బతింటున్న ప్రాజెక్టులు. నిధులు ఇవ్వకపోవడంతో జరగని మరమ్మతులు, అత్యవసర పనులపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి కాని నిరుటి వరద నష్టం పనులు. 923 పనులకు పూర్తయినవి 990 మాత్రమే. ఇది అంతా ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. నిర్లక్ష్యం చేయడం వల్ల వాటన్నిటికీ ప్రమాదం వచ్చే ఆస్కారం ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది సంగారెడ్డి జిల్లా కల్వకూరులో మంజీరాలో దెబ్బతిన్న ఫిల్టర్ అప్రిన్ అని చెప్పేసి అంటారు. ఆల్రెడీ దెబ్బతిన్నది, కనీసం పట్టించుకుంటారు. ప్రమాదం జరిగే ప్రమాదం ఉన్నది.
కాబట్టి రేపు పొద్దుగాల టీఆర్ఎస్ లో ప్రభుత్వము చేసిన అభివృద్ధి వల్ల జరిగిందనే ఒక భయంతో నేను మొదలే ఈ కళ్ళకు కట్టినట్టు కనపడుతుందని చెప్పేసి అంటా కళ్ళ దీన్ని పట్టించుకోకపోతే మాత్రం కాంగ్రెస్ లోపంగా బాగుంది. ఎందుకంటే అది ఏం జరుగుతుంది, ఏం కదా, మంచిగా ఉన్నదా లేదా అనేది చూడాలి. పూర్తి అయిపోయిన తర్వాత రేపు పొద్దుగాలు ఏమంటారు, ఇక టీఆర్ఎస్ లో చేసిర్రు, దానివల్లనే ఇదంతా నష్టం జరిగింది, దాని 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు అని చెప్పేసి అంటారని ఫస్టే ఇక దాన్ని పట్టించుకోరా మీరు. పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం నుంచి కూడా వరద తాకిడిగా దెబ్బతిన్నది, మీరు పట్టించుకోలేదు కాబట్టి నష్టం జరుగుతుందని ఇక్కడ ఇచ్చారు. జూరాల ప్రాజెక్టు గేట్లను సంబంధించి రోపైర్లు తెగిపోయిన సంఘటన మరొక ముందే మాజీ మంజీర ప్రాజెక్టు అప్రాన్ దెబ్బతిన్న సంఘటన వెలుగులో చూసింది. మొన్నటికి మొన్న పెద్దబాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది. వీటన్నిటికీ కారణం సర్కారు నిర్లక్ష్యమేనని సాగునీటి రంగ నిపుణుల విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువలకు సంబంధించిన మరమ్మతులను, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులకు ప్రభుత్వ నిధులు ఇవ్వడం లేదని అంటున్నారు. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తాను. ఇదంతా పట్టించుకోకపోతే ఆ ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నదని చెప్పేసి అంటారు. ఇంకోటి జీవో ఇద్దాం, డ్రామా చూద్దాం. 40% జీవో బీసీ రిజర్వేషన్ ఉత్తర్వుల ప్రభుత్వ నిర్ణయం. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఆధారంగా ఇచ్చేందుకు కసరత్తు. న్యాయపరంగా ఉత్తర్వులు నిలబడవని తెలిసిన ముందుకే ఎవరు కోర్టుకు వెళ్ళినా బీఆర్ఎస్ వైపు వెత్తి చూపాలనే ఉద్దేశంతో ఉన్నదని చెప్పేసి అంటారు. వీళ్ళు వాస్తవానికి ఎప్పుడో చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి చట్టసభలు ఆమోదం తోటి పంపిరు. ఎక్కడికైతే పంపాలో అటు పంపినాడు ఆమోదంగానే. మేము మీదకి ఎందుకు వస్తుందే? ఆల్రెడీ వాళ్ళు చెప్పిండ్రు, కేంద్రం ఆమోదించాలని చెప్పేసి అంటారు. అఖిలపక్ష సమావేశం అందరు కలిసి పోవాలి, అది ఆమోదించాలి. కాంగ్రెస్ పార్టీలు పోవాలి, బీజేపీ పార్టీలు పోవాలి, టీఆర్ఎస్ పార్టీలు పోవాలి, ఏఎంసీ పార్టీలు పోవాలి, కమ్యూనిస్ట్ పార్టీలు పోవాలి, మొత్తం రాష్ట్రంలో అన్ని పార్టీలు పోయి నిజంగా మా తెలంగాణ ప్రజలపైన మాకు ప్రేమ ఉన్నదే, మేము వాళ్ళ పక్షాన్ని పోరాడతాం, ఖచ్చితంగా వాళ్ళ జనాభా ప్రాతిపాదికంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని మేము చెప్పినాం. 42% రిజర్వేషన్లు అందియాలి. ఒకళ్ళేమో 42% రిజర్వేషన్లు వచ్చే వరకు ఎన్నికలు పెట్టొద్దు అని ఒకళ్ళు అంటారు. ఆల్రెడీ చట్టసభలో పంపినాము, మాకు ఎందుకు ఇస్తలేదు అని చెప్పేసి అడగాలి అందరు పోయి. మరి రావు, ఇంకో 6 నెలలు కాకుండా చేయరు వాళ్ళు. చేపత అట్నే ఉంటారా, ఇక పరిపాలన అంతా గాలిలో పడకుండా అట్నే ఉండాలన్నా. మరి ఊళ్ళల్లోనేమో కార్యదర్శులేమో మా చేతిలో భారం అవుతుందా, మేము భరించలేకపోతానమే, నిధులు రావాల్సిన నిధులు వస్తలేవా అని చెప్పేసి అంటా ఉన్నారు. వీళ్ళేమో 42% నిధులు వచ్చే వరకు ఎలక్షన్ సరిపోద్ది అంటారు. ఎవరో తప్పిదాం అనుకోవాలి. అఖిలపక్ష సమావేశం అంత ఇప్పుడు అసెంబ్లీలో అందరూ కూర్చొని మాట్లాడుకుని ఆమోదం పొందింది. ఆమోదం పొందిన దాన్ని ఎక్కడికైతే పంపిరు అక్కడికి పోయి ఖచ్చితంగా మాకు మా ప్రజల తరపున అయితే అడుగుతానమే, మాకు ఇవ్వాలి, మీకు ఇవ్వడానికి మీకేం నష్టం జరుగుతుంది, మా ప్రజలకు ఇవ్వాలి, మేము అన్ని పార్టీలను వచ్చినాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటాండి, బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానమంత్రి అవుతామని చెప్పారు, బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రి అవుతామని చెప్పి, కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని పార్టీలు, నేషనల్ పార్టీలు ఇక్కడ ఉన్నాయి. మరి అలాంటప్పుడు మరి అందరూ ప్రజల పక్షాన పోరాడి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. మీకెందుకు చెడ్డ పెరుగుతుంది సార్? రాదు కదా, చూడాలి. ఇంకోటి మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు అని చెప్పేసి ఇచ్చిరని చెప్పేసి అంటారు, చూద్దాం. ఇంకోటి కేసీఆర్ నిర్మాణం రేవంత్ ప్రారంభం. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం. గత కేసీఆర్ ప్రభుత్వం 5,937 కోట్లతో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధికి కార్యక్రమం చేస్తే ఆయన స్టార్ట్ చేస్తే కేసీఆర్ అమలు చేసిరని చెప్పేసి అంటాను. ఇది ఒక్కటే కాదు, రాజశేఖర్ రెడ్డి చేసిన దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని చేయలేదా, దాన్ని ప్రారంభోత్సవాలు చేయలేదా? సరిగా ప్రభుత్వంలోని ఇంట్లోకి పెడతారా? ప్రజల యొక్క పన్నులు కట్టిన వాటితోటి ప్రజల యొక్క ఆస్తులను తాకట్టు పెట్టి, వాళ్ళ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మీరు అప్పులు తెస్తా ఉన్నారు. అప్పులు తెచ్చి ప్రజలపైన భారం పడతా ఉన్నది. కాకపోతే మీ హయాంలో జరిగింది, మళ్ళీ మేము తర్వాత మీరు లేరు కాబట్టి ఉన్నోళ్ళు ఎవరో దాన్ని చేయాల్సిన అవసరం ఉన్నది కదా. ఎవరు చేసినా వాస్తవం చెప్తారు. హైదరాబాద్ను మహానగరంగా ఈ రోజు ఐటీ క్యాడర్గా అభివృద్ధి చెందుతుందంటే కేటీఆర్ కొంత పాలు చేసిండు. అందుకనే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం టీఆర్ఎస్ పార్టీ గెలిచినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఉన్నది సార్, ఖచ్చితంగా ఉన్నది. కాకపోతే ఎవరికైతే ఉన్నది, కాకపోతే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ప్రారంభోత్సవం చేయాల్సిన అవసరం ఉంటే చేస్తారు కూడా కదా. దాన్ని పెద్దగా భూతత్వంలో పెట్టి ఇప్పుడు మీరు చేయలేదని వాళ్ళని అంటారా? కాదు కదా. జరిగింది ఇప్పుడు అభివృద్ధి ఎంత ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. మన పదవి కాలం అయిపోతే ఇంకోళ్ళు వస్తారు. ఓ ఆఫీసర్ ఉంటే ఆఫీసర్ అన్ని సక్రమంగా అన్ని చేసి అంతా అమలు చేయాలని చెప్పేసి ట్రాన్స్ఫర్ ఇంకో ఆఫీసర్ వస్తే తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాడు. అయితే ఇక మేమే చేసినాం అని చెప్పి చెప్తారా? కాకపోతే అధికారం మీకు ఉన్నటువంటి పాలనలో మీకున్నటువంటి అధికారులతో మీరు నిర్మాణం చేసిన తర్వాత మీ పీరియడ్ అయిపోయింది, వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు దానికి చేస్తారు. అది తప్పులేదు కదా. ఎవరు వచ్చినా కూడా అది జరిగిపోతూ ఉంటుంది. దాని పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇంకో లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ జరిగింది. మెడికో
అత్యాచార ఘటనకు మరొక ముందే చెప్తారు, పెళ్లికి ఒప్పుకోలేదని విద్యార్థి అఘాయిత్యం, మరో ఇద్దరితో కలిసి కాలేజీ క్యాంపస్ లో అకృతం, ముగ్గురు అరెస్టు చేసిన పోలీసులు, కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని బాధితురాలు. వాస్తవానికి పాపం ఆమె ఆల్రెడీ ఆమె దండం పెడతా వదిలిపెట్టురే, నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తానా, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వదిలిండంటే కూడా వదలకుండా ఆమె ప్రధాన నిందితుడు అయినటువంటి ఆయన ఆమె బలత్కారం చేసిండు. ఎన్ని నెట్టేసినా కూడా ఆమె వద్దని చెప్పేసి, నన్ను దగ్గర రావద్దని చెప్పేసి, నన్ను ముట్టుకోవద్దని చెప్పేసి నెట్టేసినా కూడా మళ్ళొచ్చి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడి సామూహిక అత్యాచారం చేసి ఆమె ఎంతో ఇబ్బందులు గురి చేసి ఎంత ఆమె ప్రతిఘటించినా కూడా వదిలిపెట్టలేదు. నా బాయ్ ఫ్రెండ్ వదిలిపెట్టానా కూడా వదిలిపెట్టలేదని చెప్పేసి అంటాను. ఏమైతుందా నాయన, నేను సబ్బచమ్మా సిగ్గుపడతా ఉన్నది. ఓ తల్లి ఉన్నది, అక్కు ఉన్నది, చెల్లి ఉన్నది, అది నేర్చుకోడరా నాయన. ఇక మీరు మారరు, సమాజం తలవంపులు లేకుండా ఎందుకు ఎడిపోతుందో మీరు అర్థమైతలేదు. ఇది నేర్చుకోండి, ఇప్పటికైనా నేర్చుకోండి అయ్యా. మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లె ఇది గుర్తు రావాలి కాదు అయ్యా. చూడండి పాపం ఎంత ప్రతిఘటించిన ఆడబిడ్డ, నువ్వు ఆమెకు వద్దురా నాయన అంటే కూడా మీరు ఇంత బలత్కారం చేస్తా అంటే ఇలాంటి వాళ్ళని ఉపేక్షించవద్దు. అసలు వాస్తవానికి కొత్త చట్టాలు తేవాలి. ఇక ఎమ్మటే చంపేసే లేకపోతే మర్మాంగాలను కోసే సందర్భం వస్తే అప్పుడు ఎవరికైనా భయం అయ్యి ఇలాంటి చేస్తారు. ఏమన్నా మాకు జైలుకు పోతాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ తీయకుంటానని ఉంటుంది. ఇలాంటి సంఘటనలు చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా శిక్షలు పడే, ఎమ్మటే ఆన్ ది స్పాట్ శిక్షలు పడే విధంగా ఉన్నప్పుడు ఇది సక్రమంగా అమలైద్దని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి అనుకుంటాను. ఇక దళారులే చక్కబెడుతున్నారు. ఆర్టీఐ కార్యాలయంలో ఏజెంట్ల రాజ్యం, డబ్బులు ఇస్తే ఏ పనైనా తరచున పూర్తి, సీక్రెట్ కోడ్తో ఏజెంట్లు, కొందరు అధికారుల దందా. సాధారణంగా పౌర సేవలు పక్కన పెట్టి డబ్బులు ఇచ్చిన వారికే పెద్దపీట. ఇది ఇవాళ జరుగుతుందానే, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది మాకు కొన్ని ఏళ్ల కాంచి జరుగుతుంది. ఇది వాస్తవం. ఎక్కడ చూసినా కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఆస్కారం చూపుతా ఉన్నది. ఎందుకు మీ ఆఫీసర్లు అంత ఎందుకు, ఈ వ్యవస్థ అంత ఎందుకు, ఏమెందుకు, మళ్ళీ వీళ్ళకి ఎగ్జామ్ పెడతామంటారు, వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తామంటారు, మా ముందు ఇది డ్రైవింగ్ వస్తారా చూడాలంటారు. డబ్బులు ఇస్తే ఏది అవసరం లేదు, ఏది చూసేది లేదు. టపా ఆయనకు లైసెన్స్ వస్తుంది, దానికి సంబంధించినవి వస్తాయి, అన్ని విధాలుగా వస్తాయి. ఈ అధికారులు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఖచ్చితంగా ఏజెంట్ల వ్యవస్థను తీసేయాలి. వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో చూడాలి. అసలు ఎన్ని ఫైళ్ళు వస్తారో, ఎవరు పెడతారు, ఎప్పుడు వస్తారు, లైన్లో నిలబడతారు అనేది చూడాలి. చూసి ఇది ఏమైంది ఇప్పుడు అధికారికంగా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే అది నాకు లైసెన్స్ కావాలి, అది కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతా ఉన్నారు. అటు ఆఫీసర్ లాభపడతారు, ఏజెంట్ లాభపడతారు. దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు. దీన్ని ప్రక్షాళన చేయాలి. అసలు ఈ ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్లను అసలు ప్రక్షాళన దిశగా అడుగులేయాలి. ఆఫీసర్లను కూడా ఆలోచన చేయకపోతే ఇబ్బంది. ఎందుకంటే అంటారు, ఇంట్లో పైసలు ఇస్తావా, నీకు కావాలనా, నీకు లైసెన్స్ కావాలనా, బే వస్తుంది పైసలు పట్టు అనే సందర్భాన్ని క్రియేట్ అయింది. దాన్ని చూడాలి. ఐటీ నగరానికి మరో ఫ్లైఓవర్, ఎఫ్ఆర్లో 27వ అంతస్తు నేడు ప్రారంభం. పీజీఆర్ పై ఫ్లైఓవర్ను ప్రారంభించిన సీఎం. వాస్తవానికి ఇదైతే గొప్ప పరిణామంగా దానికైతే పీజీఆర్ పేరు పెట్టిండు. ఎందుకంటే పీజీఆర్ అనే వ్యక్తి ఈరోజు సామాన్య వ్యక్తి, సామాన్య పేదల నాయకునిగా, ప్రజల నాయకుని పేరున్నాడు. కాబట్టి ఆయన పేరును చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఆయన పేరు పెట్టిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం 36 ప్రాజెక్టులు పూర్తి చేయడంతో సంతోషకరం. హైదరాబాద్ తరఫున కేటీఆర్ కు ధన్యవాదాలు. ఎక్స్ వేదిక కేటీఆర్, నాకు అరగంట ప్రయాణం, నేడు కేవలం ఇంతకుముందేమో ఆ ట్రాఫిక్ వల్ల అరగంట ప్రయాణం అయితే 2.5 నిమిషాలే బయలుదేరడానికి ఆస్కారం ఉన్నది అని చెప్పేసి అంటారు. ఇది ఏటా 11 కోట్ల ఇంధన ఖర్చు ఆదా అవుతుంది. ఎందుకంటే అది ఇంతకుముందేమో అర్ధగంట పోయేదానికి ఆగి ఉరికి పోవడం వల్ల ఇబ్బంది. 2 నిమిషాల్లో ఈజీగా పోతారు కాబట్టి దానికి పెట్రోల్ ఖర్చు, డీజిల్ ఖర్చు కూడా తగ్గుతాయి అని చెప్పేసి అంటారు. ఇది మంచి పరిణామానికి తెలంగాణ ప్రభుత్వం ఇది ప్రారంభోత్సవం చేసినందుకు శుభంగా ఆలోచించవచ్చు అని చెప్పేసి అంటే ఇది ఈ రోజు వార్తలు. మరిన్ని వార్తలతోటి రేపు మేము ముందుకు వస్తాం.